ఈనాడు వార్తాపత్రిక కనుక చూసినట్లయితే ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. డిటెక్టివ్ అయితేనే ఆరోగ్యమస్తు. ఓ ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటే దానిపై ఏం చూస్తాం? ధర, ఎక్స్పైరీ డేట్, మహా అయితే తయారీదారు చిరునామా, కస్టమర్ కేర్ నంబర్లు. నిజానికి అంతకన్నా ముఖ్యమైన సమాచారం ఆ ప్యాకెట్లపై ఉంటుంది. దాన్ని చదువుతున్నారా? ఆరోగ్యం కావాలంటే దాన్ని చదవాల్సిందేనంటోంది జాతీయ పోషకాహార సంస్థ NIN. బిస్కెట్స్ అయినా, చిప్స్ అయినా, మనం తినే ఏ ప్యాకేజ్డ్ ఫుడ్ అయినా సరే వాటిలో ఏం కలిసి ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటీస్, రక్తపోటు, ఊబకాయం పెరుగుతోన్న ఈ తరుణంలో ఆహార పదార్థాల తయారీకి ఏమేమి వాడుతున్నారు, ఎన్ని క్యాలరీలు ఉత్పత్తి అవుతాయి వంటివి కూడా తెలుసుకోవడం ముఖ్యమని జాతీయ పోషకాహార సంస్థ NIN శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేబుల్పై ఉన్న వివరాలు తప్పనిసరిగా చదవాలని, ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫుడ్ షాపర్స్గా ఉండాలని సూచించారు. దీనికోసం NIN ఫుడ్ డిటెక్టివ్స్ క్లబ్ పేరుతో బుక్లెట్ తీసుకొచ్చింది. ఇక పదార్థాల జాబితాలో కొనే ఆహార పదార్థంలో ఏవి ఎంత మొత్తంలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ జాబితా చూడాలి. లేబుల్పై మొదటి వరుసలో ఉన్న పదార్థం ఆ ఆహారంలో అత్యధికంగా ఉందని అర్థం. చక్కెర, కొవ్వు, ఉప్పు, మైదా వంటివి మొదటి వరుసలో ఉంటే అలాంటి ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. ఒక పానీయం 100% రియల్ జ్యూస్ అని చెప్పినా అందులో కేవలం 11.2% మాత్రమే పండ్ల గుజ్జు ఉండి మిగిలింది చక్కెర, నీరు ఉండవచ్చు. ఇవన్నీ గమనించాలి. ఒక వ్యక్తి రోజుకు తీసుకోవాల్సిన పోషకాల పరిమాణాన్ని జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు చేస్తుంది. ఈ పదార్థాన్ని ఆ జాబితాతో పోల్చి చూడాలి. సర్వింగ్ సైజ్ తప్పనిసరిగా చూడాలి. ఉదాహరణకు ఒక బిస్కెట్ ప్యాకెట్పై ఉన్న పోషక విలువలు మొత్తం ప్యాకెట్గా లేక ఒక్కొక్క బిస్కెట్గా అనేది కీలకం. ఇక గుర్తుంచుకోండి, ఆహార భద్రత, నాణ్యతను తెలిపే గుర్తులు ప్యాకెట్లపై ఉంటాయి. ఈ చిహ్నాలను తప్పక తెలుసుకోవాలి. అన్ని రకాల ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, పానీయాలపై FSSAI చిహ్నం ఉంటుంది. ఇది తయారీదారుకు లైసెన్స్ ఉందని చెబుతుంది. ప్యాక్ చేసిన తాగునీటి సీసాలపై ISI గుర్తు తప్పనిసరిగా ఉండాలి. ప్యాకెట్పై ఆకుపచ్చ వృత్తం ఉంటే శాకాహారమని, ఎరుపు రంగు త్రికోణం ఉంటే మాంసాహారమని గుర్తించాలి. ఇక పాలు, వాటితో తయారైన పదార్థాల కోసం ప్రత్యేక గుర్తు ఉంటుంది. ఇక బట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు. నేడు పిప్పిరిలో బహిరంగ సభ, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. నాటి హామీల అమలు పత్రాలు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడి. ఇక న్యాయ వ్యవస్థకు మౌలిక సౌకర్యాలు అత్యవసరమంటూ ఇక్కడ మరో హెడ్లైన్ కనిపిస్తా ఉంది. అవి ఐచ్ఛికం కాదు, CJI జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి. హైకోర్టు జోన్ 2 భవనాలకు శంకుస్థాపన, నిర్మాణాలు పూర్తయ్యాక దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై తీర్పులు, సమావేశాలు, రాజ్యాంగ చర్చల్లో తరచూ మాట్లాడుతుంటాం. అయితే ఈ వ్యవస్థ స్వతంత్రతకు మౌలిక వసతులు ఐచ్ఛికం కాదు, అత్యవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJI జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. చెల్లా చెదురుగా ఉండే ఇరుకు భవనాల్లో హైకోర్టు నిర్వహణ ఇబ్బందికరమేనని అన్నారు. హైదరాబాద్లో 100 ఎకరాల్లో నిర్మిస్తున్న హైకోర్టు సముదాయం పూర్తయితే అన్ని కార్యకలాపాలు ఒకే చోట నుంచి సమగ్రంగా నిర్వహించవచ్చని తెలిపారు. హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ PN నరసింహ. ఇక 2027 డిసెంబరు కల్లా పూర్తి చేస్తాం, చరిత్రలో నిలిచిపోయేలా హైకోర్టు నిర్మాణం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణ కోసం కొత్త హైకోర్టు భవన నిర్మాణాన్ని ప్రారంభించడం ప్రభుత్వానికి తగ్గిన గొప్ప అవకాశమని, ఇది జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2023 డిసెంబరులో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టు నిర్మాణం ఒకటని, ఇందుకోసం రాజేంద్రనగర్లో 100 ఎకరాలు కేటాయించి 2500 కోట్లకు పైగా నిధులతో పనులు చేపడుతున్నామని అన్నారు. ఇంకా అవసరమైతే నిధులిస్తామని అన్నారు. కోర్టు భవనాల కోసం జోన్ 1లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జోన్ 2 కింద న్యాయమూర్తుల భవనాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇక నాదర్గుల్లో 7,000 కోట్ల భూ కుంభకోణం, ప్రభుత్వ భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను. దీని వెనుక మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యుల కంపెనీలు అన్న హరీష్ రావు. హైదరాబాద్ నాదరగుల్లోని సర్వే నంబర్ 613, కొత్త సర్వే నంబర్ 119లో ఉన్న 373 ఎకరాల భూమిలో దాదాపు 7,000 కోట్ల భారీ స్కామ్ జరుగుతోందని, ఈ భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడిందని అసెంబ్లీలో బారాస డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. కబ్జా వెనుక ఉన్నది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీలేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. హైకోర్టు తీర్పు కాపీ చూపిస్తున్న హరీష్ రావు.
నాదర్గుల్ భూములకు పొంగులేటి కుటుంబానికి సంబంధం లేదు అంటూ ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ వివరణ. వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, హార్ముజ్ పై గడువు నేటితో ఆఖరు. కూలిన విమాన పైలట్ను కాపాడాం. అమెరికా బలగాలు 7 గంటలు ఇరాన్లోనే ఉన్నాయి అన్న ట్రంప్. సహాయక చర్యలకు వచ్చిన 2 హెలికాప్టర్లు, విమానాలు. మా నుంచి ఆశ్చర్యకర ప్రతిస్పందన చూస్తారు అంటూ ఇరాన్ హెచ్చరిక. ఏఐతో విలువ పెంచుకోవాలి అంటూ ఇక్కడ మనకు మరో హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సృజనాత్మకత, విచక్షణ మనుషులకే సొంతం. సమస్యలను అర్థం చేసుకుంటే గ్లోబల్ బ్రాండ్ నిర్మించడం సులభం. ఈనాడుతో గ్లోబల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ టోనీ మరోనీ వెల్లడి. కృత్రిమ మేధ ఏఐని వినియోగించుకొని విలువ పెంచుకోవాలని, మనుషులకే సొంతమైన సృజనాత్మకత, విచక్షణ వంటి నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలని ప్రముఖ గ్లోబల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ టోనీ మరోనీ సూచించారు. యంత్రాలు సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయగలవు తప్ప సందర్భాన్ని, అంతర్లీన అర్థాన్ని గ్రహించలేవని అన్నారు. డిజిటల్ అనే పదాన్ని పట్టించుకోకుండా భవిష్యత్తులో ఎలా పోటీ పడాలి అని ఆలోచిస్తేనే మనుగడ సాధించవచ్చని అన్నారు. ఏఐ, డిజిటల్ మార్పు, ఫ్యూచర్ స్ట్రాటజీ రంగాల్లో 17 ఏళ్ల అనుభవం ఉన్న టోనీ మరోనీ పలు గ్లోబల్ బ్రాండ్లకు వ్యూహాత్మక మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నారు. యాక్సెస్ సిఎక్స్ సంస్థకు సహ వ్యవస్థాపకుడైన ఆయన ది డిజిటల్ ఎక్స్ప్లోరర్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. లింక్డ్ ఇన్ టాప్ వాయిస్గా, వరల్డ్ బిజినెస్ ఏంజల్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం WBAF ఐర్లాండ్ సెనేటర్గా ఉన్న మరోనీ ఫిన్టెక్, ఏఐ ఎథిక్స్ విభాగాల్లో టాప్ థాట్ లీడర్గా కొనసాగుతున్నారు. సర్కారు వైద్యాన్ని గాడిన పెట్టే యూనిఫైడ్ హెల్త్ కేర్, DME, DSH, DPH విభాగాల మధ్య అనుసంధానం. రోగిని పెద్దాసుపత్రికి పంపే బాధ్యత ప్రాథమిక స్థాయి వైద్యులదే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను గాడిన పెట్టేందుకు వైద్యారోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని PHCకి వచ్చిన రోగులకు పెద్దాసుపత్రుల్లో చికిత్స అవసరమైతే నేరుగా వెళ్తున్నారు. ఇక నుంచి ప్రాథమిక స్థాయిలోని వైద్యులే అతని బాధ్యతను పూర్తిగా తీసుకునేలా సంస్కరణలు చేపట్టనున్నారు. ఇందుకోసం యూనిఫైడ్ హెల్త్ కేర్ డెలివరీ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు PHCలు, ప్రజారోగ్య విభాగం DPH కింద, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రులు వైద్య విధాన పరిషత్తు కింద నడుస్తున్నాయి. PLGA డిప్యూటీ కమాండర్ కేశాలు లొంగుబాటు. పోలీసుల చెంతకు చేరిన 30 మంది మావోయిస్టులు. నేడో రేపో అధికారిక ప్రకటన. తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితమే దాదాపు 15 మంది మావోయిస్టులు అజ్ఞాతం వీడి పోలీసుల ఆధీనంలోకి రాగా, తాజాగా మరో 15 మంది వరకు ఆయుధాల్ని వీడారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల మీదుగా వీరంతా తెలంగాణలోకి ప్రవేశించి పోలీసుల చెంతకు చేరారు. క్రైస్తవులకు ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. యేసుక్రీస్తు పునరుత్థానం మానవాళికి రక్షణ, నూతన జీవనానికి ప్రతీకగా నిలిచే ఈస్టర్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. బట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ పేరుతో అప్పటి CLP నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లైన సందర్భంగా సోమవారం అదే గ్రామంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయం. ఈ నేల రుణం తీర్చుకోవాలనే తపనతో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారి మేలు కోసం గొప్ప కార్యక్రమాలు చేయాలని సంకల్పం తీసుకున్నా. పాదయాత్రకు సహకరించి నాతో నడిచిన అప్పటి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, AICC కార్యదర్శి మాణిక్రావు ఠాక్రే, ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రివర్గ సభ్యులు, రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ భుజం తట్టి నన్ను నడిపించారు. తెలంగాణ ప్రజల ఆశల సాధనకు ఎవరి స్థాయిలో వారు ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు శ్రమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. ఆదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం గడ్డ వరకు ఆ 1364 కిలోమీటర్ల ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేని మహాయజ్ఞం. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతూనే అట్టడుగున ఉన్న ప్రతి మనిషికి సంక్షేమ ఫలాలు అందించడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని, ఈ సంక్షేమ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని బట్టి లేఖలో తెలిపారు. పీపుల్స్ మార్చిలో భాగంగా అప్పట్లో కాగడాలతో పాదయాత్ర చేస్తోన్న బట్టి విక్రమార్క. తెలంగాణలో మాదిరి గ్యారంటీలు అమలు చేస్తామంటూ కేరళ ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. కేరళ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేస్తున్న 6 గ్యారంటీల తరహాలో ఇక్కడ అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు. ఆదివారం అలప్పుజ జిల్లా మావేలిక్కర శాసనసభ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ముత్తర రాజుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బారాస భాజపా కుమ్మక్కు అన్న ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో బారాస భాజపాలు కుమ్మక్కయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తాజాగా జరిగిన 2 మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు పంచుకున్న తీరుతో ఈ 2 పార్టీల దోస్తీ బయటపడిందని విమర్శించారు. ఇక పార్టీ మారే ప్రసక్తే లేదు, పదవుల కోసం పాకులాడను అంటూ ఎంపీ ఈటల వ్యాఖ్యలు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీలు మార్చడం దుస్తులు మార్చినంత సులభం కాదని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఎలాంటి తప్పు చేయకుండా తనను మెడపట్టి బయటకు గెంటేసిన బారాసాలోకి వెళ్తున్నానంటూ తన సొంత పార్టీకి చెందిన వారే పోస్టర్లు వేసి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తీవ్ర అవమానాలకు గురిచేస్తూ రాత్రికి రాత్రే బారాస నుంచి వెళ్లగొట్టారని, అధికార బలంతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కోరిన మంత్రి పదవి ఇస్తామంటూ కాంగ్రెస్లోకి ఆహ్వానించినా తాను వెళ్లలేదని అన్నారు. కేసీఆర్ను ఓడించేందుకు రాజగోపాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ లాంటి వాళ్లు కాంగ్రెస్లోకి రమ్మని కోరినా అంగీకరించలేదని చెప్పారు. ఇక అట్టహాసంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మంత్రి ఫోటో ప్రచురించకుండా అవమానమన్న మందకృష్ణ మాదిగ. నివాళులు అర్పించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. బాబూజీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ బషీరాబాద్లోని ఆయన విగ్రహానికి పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నేతలు నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో సామాజిక న్యాయమన్న సీఎం రేవంత్ రెడ్డి. జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న సీఎం. స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఇక బషీర్బాగ్లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిత్రంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, ఇక నివాళులు అర్పిస్తోన్న మంత్రి దామోదర రాజనరసింహ, చిత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మంత్రి ఫోటో ప్రచురించకుండా అవమానమంటూ మందకృష్ణ మాదిగ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు మరో వార్త చూడొచ్చు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన వాణిజ్య ప్రకటనల్లో మంత్రి అడ్లూరి ఫోటో ముద్రించకపోవడం ఈ వర్గాల పట్ల ఉన్న వివక్ష, అవమానాలకు నిదర్శనమని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. వేడుకలకు హాజరై ఆయన మాట్లాడారు. దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కు సంబంధించి ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఖానాపూర్లో ఫలించిన భాజపా బారాస పొత్తు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ స్థానాలు కైవసం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో భాజపా బారాసాల పొత్తు ఫలించింది. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం చైర్పర్సన్, వైస్ చైర్మన్ పీఠాలను ఈ 2 పార్టీలు కైవసం చేసుకున్నాయి. శనివారం వాయిదా పడిన ఎన్నికను ఆదివారం నిర్వహించగా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 12 మంది సభ్యులు కలిగిన కౌన్సిల్లో భాజపా 4, బారాస 4, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకున్నాయి. ఓ స్వతంత్ర అభ్యర్థిని గెలుపొంది కాంగ్రెస్లో చేరారు. బారాస నుంచి ఒక కౌన్సిలర్ కూడా కాంగ్రెస్లో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం 6కు చేరింది. ఇక చైర్పర్సన్ అభ్యర్థిగా భాజపా కౌన్సిలర్ అంకం మౌనికకు మద్దతుగా 2 పార్టీల నుంచి 7 సభ్యులు చేతులెత్తి ఆమోదించారు. ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి. కేంద్ర మంత్రి అమిత్ షాకు తుమ్మల లేఖ. విభజన చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన ఎటపాక, కన్నయ్యగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాలను తిరిగి తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. బాసర ఆలయ పునరాభివృద్ధి నమూనా సిద్ధం. బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్లో ఆలయ రీడెవలప్మెంట్ నమూనాలోని ఒక విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. PLGA డిప్యూటీ కమాండర్ కేశాలు లొంగుబాటు. ఫోటో జర్నలిజాన్ని కాపాడుకోవాలి అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. బరువైన కెమెరాలు, లెన్స్ భుజాన వేసుకుని ఫోటో జర్నలిస్టులు నిత్యం చేసే ప్రయాణం అసామాన్యమైనదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఫోటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్ళ లాంటిదని, దాన్ని అందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం TSPJA ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ 2025 అవార్డుల ప్రదానోత్సవం నాంపల్లిలోని రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అంటూ కొలంబియా బిజినెస్ స్కూల్లో కేటీఆర్ ప్రసంగం. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్లో ఆదివారం జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడి. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తోందని భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. జనగామ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు ఆదివారం ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక ఎత్తుగడలు చిత్తు అన్న కిషన్ రెడ్డి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ సాగించిన అధికార దుర్వినియోగాన్ని, అప్రజాస్వామిక ఎత్తుగడలను చిత్తు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు. ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వద్దు, కేంద్ర ప్రభుత్వం ప్రకటన. 5 కిలోల సిలిండర్లు విరివిగా లభిస్తున్నట్లు స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 5 కిలోల ఎల్పీజీ FTL సిలిండర్లు అమ్మకాలను గణనీయంగా పెంచినట్లు పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో గుర్తింపు కార్డులను చూపించి వీటిని పొందొచ్చని, నివాస ధృవీకరణ పత్రాలతో పని లేదని తెలిపింది. గత నెల 23 నుంచి ఇప్పటి వరకు 6.6 లక్షలకు పైగా FTL సిలిండర్లను ప్రజలు కొనుగోలు చేసినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్క శనివారం రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. అందులో 95% ఆన్లైన్లో బుకింగ్ చేసినవే అని చెప్పింది. ఇక 50,000కు పైగా సిలిండర్ల స్వాధీనం. మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. గత నెల నుంచి ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచిన 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో 1,400కు పైగా డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, 136 డీలర్షిప్లను సస్పెండ్ చేసినట్టు పేర్కొంది. గృహ వినియోగం, అత్యవసర సేవల, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కోసం ప్రభుత్వం LPG, PNG సరఫరాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇక మే 31 వరకు ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా సర్వీసుల రద్దు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్లే తమ విమాన సర్వీసులను రద్దు చేసింది. మే 31 వరకు ఇది కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు. ఇక ఇంటర్నెట్ చీకట్లలో ఇరాన్. 864 గంటలుగా అంతర్జాల సేవలు బంద్. అమెరికా, ఇజ్రాయెల్ల దాడులు మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, అంతర్జాలం సేవలను ఇరాన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత 5 వారాలుగా ఈ లక్ష్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్ బ్లాక్స్ అంచనా ప్రకారం 864 గంటల పాటు ఏకధాటిగా 36 రోజుల పాటు ఈ సేవలు నిలిపివేసిన దేశంగా ఇరాన్ నిలిచిందని పేర్కొన్నారు. ఈనాడు స్పోర్ట్స్ పేజీ చూసినట్లయితే పంతం పట్టి లక్నోను గెలిపించిన కెప్టెన్, మెరిసిన షమి, సొంత గడ్డపై సన్ రైజర్స్ కు చెక్. ఇక పంత్ 68 నాటౌట్, 50 బంతుల్లో 9 ఫోర్లు. 10 ఓవర్లలో 35 పరుగులు, 4 వికెట్లు. 17.3 ఓవర్లలో 142 పరుగులు, 4 వికెట్లు. 20 ఓవర్లలో 156 పరుగులు, 9 వికెట్లు. ఈ 3 సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్లే. ఊహించని రీతిలో పతనమై ఉవ్వెత్తున ఎగసి మళ్లీ పడిపోయిన సన్ రైజర్స్ బంతితో సత్తా చాటిన ఓటమి తప్పించుకోలేకపోయింది. సొంత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో అంచనాలను అందుకోలేకపోయిన సన్ రైజర్స్ సీజన్లో 2వ పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలో దిగిన లక్నో కష్టం మీద మ్యాచ్ గెలిచి ఊపిరి పీల్చుకుంది. గత సీజన్లో సన్ రైజర్స్ తరపున పేలవ ప్రదర్శన చేసిన మహమ్మద్ షమి ఈసారి LSG తరపున ఆడుతూ తన మాజీ జట్టును గట్టి దెబ్బతీయడం విశేషం. మరోవైపు పేలవ ఫామ్ నుంచి బయటపడుతూ కెప్టెన్ రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక IPL 2026లో సన్ రైజర్స్ కు మరో ఓటమి ఎదురైంది. బ్యాటింగ్లో తేలిపోయిన ఆ జట్టు ఈ సీజన్లో 2వ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో లక్నో 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మహమ్మద్ షమి 9 వికెట్ల దెబ్బకు మొదట సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. కోల్కతా తెరిచే నాటి ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఐపీఎల్లో ఈనాడు కోల్కతా వర్సెస్ పంజాబ్ వేదిక కోల్కతా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్. ఇక ఐపీఎల్ 19లో తొలి 2 మ్యాచ్ల్లో గెలిచిన జట్టు ఒకవైపు, 2 ఓటములు చవిచూసిన జట్టు ఇంకోవైపు. ఈ 2 టీంల మధ్య పోరాటానికి వేలైంది. జోరు మీదున్న పంజాబ్ కింగ్స్తో కోల్కతా నైట్ రైడర్స్ సోమవారం తలపడనుంది. ముస్తాఫిజుర్ రెహమాన్, హర్షిత్ రాణా, ఆకాశ్దీప్, పతిరనా లాంటి టాప్ బౌలర్లు దూరం కావడంతో బౌలింగ్లో బలహీనపడిన కోల్కతా సొంత గడ్డపై పంజాబ్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇక వీర విధ్వంసం రెచ్చిపోయిన డేవిడ్ రజత్ పడిక్కల్. ఆర్సీబీకి మరో విజయం, చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి. రజత్ 48 నాటౌట్. నిరుడు అత్యంత పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఫలితంగా ఈసారి జట్టుకు యువరక్తాన్ని ఎక్కించి ప్రపంచ కప్ హీరో సంజు శాంసన్ను చేర్చుకుని అదరగొట్టేయాలనుకుంది. ఎన్నో ఆశలతో 2026 ఐపీఎల్లో అడుగుపెట్టింది. కానీ ప్రయోజనం శూన్యం. చెన్నై రాత మారలేదు, ఏమాత్రం పురోగతి లేదు. అదే వైఫల్యం. అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ దారుణంగా విఫలమైన ఆ జట్టు వరుసగా 3వ పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టీం డేవిడ్ రజత్ పోటీదార్ పడిక్కల్ల విధ్వంసంతో కొండంత స్కోరు చేసిన బెంగళూరు బంతితో సీఎస్కేను చుట్టేసింది. టోర్నీలో ఆ జట్టుకు ఇది వరుసగా 2వ విజయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆర్సీబీ ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టిమ్ డేవిడ్ 70 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లు వీర విహారంతో మొదట బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక తేలిపోయిన చెన్నై. అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమే. కానీ చెన్నై కనీస పోరాటపడిమనైనా ప్రదర్శించలేకపోయింది. ఛేదనలో బెంగళూరు బౌలింగుకు దాసోహమంది. ఏ దశలోనూ పోటీలో లేదు. 3 ఓవర్లకే ఆ జట్టు పయనం ఓటమి వైపేనని అర్థమైపోయింది. డేవిడ్ ధమాకా. 18 ఓవర్లకు బెంగళూరు స్కోరు 207 పరుగులు, 3 వికెట్లు. 19 అయ్యేసరికి 237 పరుగులు, 3 వికెట్లు. ఈ మధ్యలో టీం డేవిడ్ వీర విధ్వంసం సృష్టించాడు. జెమీ ఓవర్స్టన్ వేసిన ఆ ఓవర్లో డేవిడ్ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. అతను వరుసగా 6-2, 4-6-6-6 బాదాడు. ఆఖరి బంతి 106 మీ 6ని డేవిడ్ స్టేడియం బయటికి పంపించడంతో ఆర్సీబీ అభిమానుల కేరింతలు హోరెత్తాయి. రాయల్ ఛాలెంజర్స్ ఆఖరి అయిన 5 ఓవర్లలో 97 పరుగులు చేయడం గమనార్హం. ఇక సెమీస్లో మీనాక్షి, జైస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ తారలు మీనాక్షి హుడా, జైస్మిన్ లాంబోరియా సెమీఫైనల్కు దూసుకెళ్లారు. మహిళల 57 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5-0తో యుకా సడామస్తు జపాన్ను ఓడించగా, 57 కేజీల్లో జైస్మిన్ అంతే తేడాతో జియా చైనాను చిత్తు చేసింది. బరిలో ధనుష్, ముఖేష్. భారత షూటర్లకు సవాల్. సోమవారం పిస్టల్ రైఫిల్ షూటింగ్ ప్రపంచ కప్ ఆరంభం కాబోతోంది. తెలంగాణ కుర్రాడు ధనుష్ శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ షూటర్ ముఖేష్ నేలవల్లి ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. ధనుష్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో పోటీ పడబోతున్నాడు. బదిరా షూటర్ ధనుష్ 2022 అమన్ అదరగొడతాడా? నేటి నుంచి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్నకు రంగం సిద్ధమైంది. సోమవారం ఆరంభమయ్యే ఈ టోర్నీలో ఒలింపిక్ కాంస్య విజేత అమన్ సెహ్రావత్ 61 కేజీలపై మంచి అంచనాలున్నాయి. ట్రయల్స్లో స్టార్ లెజ్నర్ అంతిమ్ ఫంగాల్ను ఓడించిన మీనాక్షి గోయత్ 53 కేజీలు కూడా పతక ఆశలు రేపుతోంది. సుజీత్ కల్కల్ 65, మాన్సీ లాథర్ 68 కూడా బరిలో ఉన్నారు. పురుషుల ఫ్రీస్టైల్, గ్రీకో రోమన్, మహిళల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. జపాన్, చైనా, కజకిస్తాన్ క్రీడాకారుల నుంచి భారత రెజ్లర్లకు గట్టి పోటీ ఎదురుకావచ్చు. వేగంలో అశోక్ సిక్సర్. ఈ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ. శనివారం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 16వ ఓవర్ ఆఖరి బంతిని 154.2 కిలోమీటర్ల వేగంతో వేలాడి యువ స్పీడ్ స్టార్. శనివారం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 16వ ఓవర్ ఆఖరి బంతిని 154.2 కిలోమీటర్ల వేగంతో వేశాడి యువ స్పీడ్ స్టార్. టోర్నీ ఆరంభానికి ముందు కూడా అతడిపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రజ్ఞానంద వరుసగా 4 క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద డ్రా బాటలోనే ఉన్నాడు.
ఈ భారత స్టార్ వరుసగా 4వ గేమ్లోనూ పాయింట్ పంచుకున్నాడు. ఆదివారం ఓపెన్ విభాగంలో 7వ రౌండ్లో ఫ్యాబియానో కరువానా అమెరికాతో 38 ఎత్తుల్లో ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో అనీష్ నెదర్లాండ్స్తో ఉమ్మడిగా 3వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల్లో వైశాలి వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. ఇంపాక్ట్ మంచిదే. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగి చక్కటి ప్రదర్శన చేస్తున్న విజయ్ కుమార్ వైశాఖ్ ఈ నిబంధన మంచిదేనని అన్నాడు. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించడమే తన తర్వాతి లక్ష్యమని ఈ పంజాబ్ కింగ్స్ మేకర్ అన్నాడు.